హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి నిన్న తేదీలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే దాంతో మరో చిక్కు ఏర్పడింది. ఈసారి కూడా తేదీలు చేంజ్ చేయాలంటూ అభ్యర్థి నుంచి డిమాండ్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్త ఈరోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. అసలు ఎందుకు డేట్స్ చేంజ్ అవుతాయి, ఎందుకు ఏంటనే వివరాలు అయితే ఈ వీడియో చూద్దాం. ఏపీ డిఎస్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలనుకుంటే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసి ఉంచుకోండి. ప్రతిరోజు వచ్చినటువంటి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. వివరాలకు వస్తే ఈరోజు మనకు అన్ని పేపర్లో చూడొచ్చు. డిఎస్సి సమయంలోనే ఏపీ సెట్ ఆందోళనలో అభ్యర్థులు. డిఎస్సి జరగనున్న సమయంలోనే ఏపీఎస్సి అయినటువంటి ఆధ్వర్యంలో డిప్యూటీ డిఈఓ ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ సెట్ ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 28న ఏపీ సెట్ ఉండగా ఏప్రిల్ 13న డిప్యూటీ డిఈఓ స్క్రీనింగ్ పరీక్ష ఉంది. అదే సమయంలో ఏప్రిల్ 13 నుంచి 30 వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంటు, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలు ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు డిఎస్సితో పాటు డిప్యూటీ డిఈఓ ఏపీ సెట్కు సిద్ధమవుతుంటారు. డిఎస్సి పరీక్షల సమయంలో మార్పులు చేసిన విద్యాశాఖ ఇతర పరీక్షలు ఉన్న సమయాల్లోనే తేదీలను ప్రకటించడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారని, ఈ విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రభుత్వం హడావిడిగా పరీక్షలను నిర్వహిస్తుందని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారు. సో ఇది వాస్తవమే కదా. ఏదైనా ఒక ఎగ్జామ్ పెడుతున్నారు అంటే ముందు వెనక ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి అనేది మినిమం ఆలోచించడం అనేది ఎవరికైనా సరే ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు సంవత్సరానికి 10 పరీక్షలు ఎగ్జామ్స్ జాబ్స్ కోసం అయితే ఎవరూ రాయరు. ఎందుకంటే తీసే జాబ్సే అంతంత మాత్రం కాబట్టి. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ రాస్తుండగా మరికొన్ని జాబ్ ఎగ్జామ్స్ ఉండడం వీళ్ళకి ఆందోళన గురిచేస్తున్న విషయమే. ఎందుకంటే ఒకదానికి ఒకటి క్లాష్ ఉండకూడదు. సో స్పష్టమైన తేదీలు ప్రకటించామంటే ఇంకో ఎగ్జామ్కి ఆటుపాట్లు, అడ్డంకులు ఉండకూడదు, సజావుగా జరగాలి. అలాంటి డేట్సే ఎవరైనా సరే ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఒక పరీక్ష జరుగుతున్న సమయంలో ఇంకో పరీక్షకు సంబంధించి, అది కూడా జాబ్ ఎడ్యుకేషన్ సంబంధించి వంటి ఎలా డేట్స్ ఇస్తారంటూ చాలామంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారంటే ఇది అతిశక్తి కాదు. సో ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది, పక్కనున్న సలహాదారులు ఎలా ఇస్తున్నారు అనేది చాలామంది నిపుణులు అంటున్న మాట ఇదే. సో ఇది ఫ్రెండ్స్, ఈ డిఎస్సి సమయంలోనే ఏపీ సెట్ ఉండడంతో చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరి వీటిపైన ఏమైనా డేట్స్ చేంజ్ అవుతాయి ఏంటని చూద్దాము. ఒకసారి అప్డేట్స్ వస్తే మాత్రం మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి. జై హింద్.